హాయ్ ఫ్రెండ్స్. ఎప్పుడు చికెన్ దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీయేనా? సంథింగ్ న్యూగా ఏదైనా టేస్టీగా తినేద్దామని ఈరోజు ఎగ్ దమ్ బిర్యానీ చేసుకున్నాం ఫ్రెండ్స్. చాలా బాగుంది. ఎగ్ చాలా టేస్టీగా, బిర్యానీ రైస్ చాలా ఫ్లేవర్ఫుల్గా వచ్చింది. చాలా సింపుల్ రెసిపీ. చూస్తున్నారు కదా, చూసేయండి మరి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. హోమ్ మేడ్ ఎగ్ దమ్ బిర్యానీ నాకు దగ్గర దగ్గర 40 మినిట్స్ పట్టింది ఫ్రెండ్స్ ప్రిపేర్ చేయడానికి. ముందుగానే ఫ్రైడ్ ఆనియన్స్ వేపేసి పెట్టేసుకున్న తర్వాత మిగిలిన ప్రాసెస్ అంతా ప్యారలల్గా చేసుకుంటూ వచ్చాను ఫ్రెండ్స్. ఎగ్ గ్రేవీ టేస్టీగా వస్తే చాలు, బిర్యానీ మొత్తం ఫ్లేవర్ అదిరిపోతుంది. ఎగ్ గ్రేవీ కోసం జింజర్, గార్లిక్, కాజు వేసిన పేస్ట్ ఇంపార్టెంట్. ఇంకేముంది, ఉడకపెట్టిన ఎగ్స్ నీట్గా షెల్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. దానికంటూ ఒక టమాటా పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఆ ఉడకబెట్టిన ఎగ్స్ని నీట్గా ఆయిల్లో ఫ్రై చేసుకొని గోల్డెన్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటా పేస్ట్ వేసుకొని 4 దాల్చిన చెక్క, లవంగాలు ముక్కలు వేసుకొని కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ ముందుగానే మిక్సీలో పట్టుకున్న టేస్ట్ వేసుకుంటే ఎగ్ గ్రేవీ రెడీ. ఇప్పుడు మనం బిర్యానీ రైస్ కోసం ఒక పాట్‌లో వాటర్ తీసుకొని దాంట్లో బిర్యానీ ఫ్లేవర్స్ అన్నీ వేసుకోవాలండి. ఇలాచీ అండ్ కొత్తిమీర అడిషనల్. కొత్తిమీర కాడలుంటే వేసుకోవచ్చు. తర్వాత ఒక స్పూన్ ఆఫ్ ఆయిల్. ఈ బా ఈ వాటర్ బాయిల్ అయ్యాక ముందుగానే వాష్ చేసుకున్న రైస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ 80% ఉడికిన రైస్‌ని తీసుకొని ముందుగా ప్లేటింగ్ చేసుకున్న తర్వాత ఇంకో బిర్యానీ పాట్‌లోకి ఒక లేయర్ ఎగ్ గ్రేవీ ఏసేసి కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకో లేయర్ 90% ఆఫ్ ఉడికిన రైస్‌ని వేసుకున్న తర్వాత మిగిలిపోయిన ఎగ్ మసాలా గ్రేవీ వేసుకొని దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం కర్డ్‌లో పసుపు వేసుకొని కలుపుకొని పైన కలర్ వచ్చేలాగా నెక్స్ట్ అల్యూమినియం ఫాయిల్ ర్యాప్ చేసేసి ఇంకా దమ్ బిర్యానీ పొయ్యి మీద పెట్టుకొని పొయ్యి ఆన్ చేసుకోవాలి. 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకున్నాక, 15 మినిట్స్ లో ఫ్లేమ్‌లో పెట్టుకున్నాక చూస్తున్నారు కదా, హోమ్ మేడ్ ఎగ్ దమ్ బిర్యానీ టేస్టీగా ఎంతో ఫ్లేవర్‌ఫుల్‌గా రెడీ అయిపోయిందండి. ప్లీజ్ ఫాలో అస్. థాంక్ యూ.